హాయ్ అండి. వెల్కమ్ టు శేఖరంలు వ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమందరము కూడా చాలా బాగున్నామండి. ఇదొచ్చేసి శుక్రవారం రోజు తీసిన వీడియో అండి. ఉదయాన్నే గుమ్మం తుడిచేసి ముగ్గైతే పెట్టేశాను. ఇంకా బయట తొట్టిలో ఆవులకి నీళ్ళైతే పోస్తున్నానండి. ఇంక ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది. మాకైతే వచ్చేసిందని అనిపిస్తుంది. ఎండ బాగా పెరిగిపోతుంది. ఆ నీళ్ళు ఏంటంటే తొందరగా ఖాళీ అయిపోతూ ఉంటాయి. ఇక్కడ తొట్టి ఉంది అని వాటికి కూడా తెలుస్తుందండి. ఖచ్చితంగా వచ్చి తాగి వెళ్తూ ఉంటాయి. నేను ఎప్పుడైనా మీతో షేర్ చేస్తానులెండి అలా వచ్చి తాగి వెళ్ళేది. అలాంటిది ఎప్పుడైనా చూసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఒక ఆవులు మాత్రమే కాదు, ఇటు వెళ్ళే గేదెలు కానీ, కుక్కలు కానీ ఏదైనా సరే జంతుజాలం తాగుతూ ఉంటే అది చూసినప్పుడు చాలా హ్యాపీగా, ఆనందంగా అనిపిస్తూ ఉంటుంది. ఇక తొట్టయితే ఖచ్చితంగా 3 బిందెలు పడతాయండి నీళ్ళు నిండా పొయ్యాలంటే. ఇంకా ఆ తొట్టిలో నీళ్ళైతే పోసేసాను. తర్వాత మొక్కలన్నిటికీ కూడా నీళ్లు పోసేస్తున్నాను. అయితే మీరు చాలా ఫాస్ట్‌గా మాట్లాడేస్తున్నారు భార్గవి, కొంచెం స్లోగా మాట్లాడండి అని అంటున్నారు. అంటే నాకు అలా అలవాటైపోయిందండి. పైగా స్లోగా మాట్లాడితే వీడియో ఎక్కడ స్కిప్ చేసేస్తారో, గ్యాప్ ఇస్తే అనే భయం కూడా ఉంది. ఎందుకంటే మీలో చాలామంది వీడియో చూస్తున్నారు, కానీ పూర్తిగా చూడట్లేదండి. కొద్దిగానే చూస్తున్నారు వీడియో. అందుకు అంటే నాకు తెలుస్తుంది కదా టైమింగు ఎలా ఉంది అనేది. చాలామంది వీడియో ఏంటంటే పూర్తిగా చూడట్లేదు. అందుకు నేను గ్యాప్ ఇస్తే ఎక్కడ స్కిప్ చేసేస్తారో అనే భయానికి నేను కంటిన్యూగా మాట్లాడాల్సొస్తోంది. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మరి నేను ట్రై చేస్తాను. అలా గ్యాప్ ఇచ్చి మాట్లాడడం వల్ల మరి మీరు ఖచ్చితంగా వీడియో ఫుల్‌గా చూస్తారా లేదా అనేది నేను కూడా చెక్ చేసుకుంటాను. తప్పకుండా ట్రై చేస్తాను. ఇంకా బయట పనులన్నీ పూర్తి చేసేసుకొని ఫ్రెష్ అయిపోయి వచ్చి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పుదీనా రైస్ చేస్తున్నాను. మిక్సీ జార్‌లోకి అల్లం, వెల్లుల్లిపాయి, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచీలు అంటే మసాలా దినుసులు వేసుకొని ఫ్రెష్ పుదీనా, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసి పట్టి పెట్టాను. తర్వాత కుక్కర్ పెట్టేసి అందులో నూనె వేసి వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముందు కొంచెం సాజీర కానీ, జీలకర్ర కానీ వేసుకోండి. వేసేసి తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సాజీర వేసినా పర్వాలేదు, జీలకర్ర వేసినా పర్వాలేదు. నేనైతే మర్చిపోయాను హడావిడిలో. తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న ఆలు ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఇంకా మీకు ఇష్టమైతే గ్రీన్ పీస్ బఠానీ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేయొచ్చు. కాకపోతే అవన్నీ కూడా గ్రీన్ కలర్‌వే కదా, పెద్దగా అంత లుక్ ఉండదు అని చెప్పి నేను అవన్నీ అయితే వేయట్లేదు. జస్ట్ ఆలు, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించేసి అది కొంచెం ఒక 30% వేగిన తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఉంది కదా అది వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి పుదీనా రైస్ కాబట్టి పుదీనా క్వాంటిటీ మనం ఎక్కువగా తీసుకోవాలి. కొత్తిమీర అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఇంకా ఆ పేస్ట్ అంతా వేసేసి ఇందులో కొంచెం వేయించుకోవాలండి. నాకు కొంచెం వాటర్ ఎక్కువ అయ్యింది. మీరైతే కొంచెం వాటర్ తక్కువ పోసి గ్రైండ్ చేసుకోండి. తర్వాత ఇది వేగుతూ ఉండగానే రుచికి సరిపోయేంతగా ఉప్పు, అదేవిధంగా పసుపు కూడా వేసుకోవాలి. నేనేంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెడీగా చేసి పెట్టుకోను. అప్పటికప్పుడే గ్రైండ్ చేసుకుంటాను. మీ దగ్గర పేస్ట్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్‌గా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అండ్ అదేవిధంగా గరం మసాలా అలా పౌడర్స్ కూడా వేసుకోవచ్చు మీరు. నా దగ్గర అవి ఉండవు కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా గ్రైండ్ చేసి వేస్తూ ఉంటాను. ఇంకా పుదీనా అనేది కొంచెం వేగిన తర్వాత మనకి మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది. అది వేగేటప్పుడే నేను 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసేసి బియ్యం శుభ్రంగా కడిగి వేసి కుక్కర్ మూత అయితే పెట్టేశాను. ఉప్పు, పసుపు వేశాను. పచ్చిమిరపకాయల కారమే మనకి సరిపోతుందండి. ఇంకా పొడి కారం కూడా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సిమ్‌లో పెట్టి స్టవ్ ఆఫ్ చేశాను. విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లలకి లంచ్‌కి అయితే ఇంకా అన్నము ప్లేట్‌లో పెట్టి చల్లార పెట్టేశాను. ఇదిగోండి సింపుల్‌గా పుదీనా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇదే ప్రాసెస్‌లో మనం జస్ట్ గ్రేవీ చేసేసుకొని వండిన అన్నంని కూడా మనం కలుపుకోవచ్చు. నాకెందుకో అలా కలిపిన దాని టేస్ట్ కన్నా ఇలా పుదీనా ఫ్లేవర్‌లో మనకి రైస్ అనేది కుక్ అయిందనుకోండి, అది ఉడికిందంటే గిన ఇంకా మంచిగా దాని టేస్ట్ అనేది ఆ రైస్‌కి పట్టి బావుంటుంది అని అనిపిస్తుంది నాకలా తిన్నప్పుడు. ఇవాళ శుక్రవారము నేనైతే తినను కాబట్టి పిల్లలిద్దరికీ మాత్రమే ఈ పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేసి వాళ్ళకి లంచ్ బాక్స్‌లో అయితే పెట్టాను. బ్రేక్‌ఫాస్ట్‌కి ఎప్పటిలాగానే దోసలు వేశాను. ఇంక అందుకే చూపియలేదు. ఆల్రెడీ జావ కూడా పెట్టేశానండి. ఇంకా పిల్లలకి వాళ్ళు తినేవన్నీ ఇచ్చేసి, ప్యాక్ చేసి ఇచ్చేసి, వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి బాయ్ చెప్పేసేసొచ్చి ఇంకా నేను దీపారాధన అయితే చేసుకుంటున్నాను. ఇవాళ శుక్రవారము నేను మీకు ఆల్రెడీ చెప్పాను, షేర్ చేశాను కదా! ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి పూజ చేసుకుంటాను అని చెప్పనని.
మీలో కూడా కొంతమంది చాలా థ్యాంక్స్ అండి, మేము కూడా చేసుకుంటాము అని కామెంట్ చేశారు. కొంతమంది అయితే మేము ఆల్రెడీ ఎప్పటి నుంచో చేసుకుంటున్నాం భార్గవి అని చెప్పని కూడా అన్నారు. చాలా సంతోషం అనిపించిందండి. నేనైతే మొదలుపెట్టి కొన్ని నెలలైతే అవుతోంది. నాకున్నంత వరకు శక్తి కొద్దీ నేనైతే ఖచ్చితంగా శుక్రవారం రోజు అమ్మవారికి పూజ అయితే చేసుకుంటాను. ఇదివరకు అయితే చక్కగా ఆవు పాలు తెచ్చి అమ్మవారికి అభిషేకం చేసుకొని శ్రీ సూక్తం చదువుకుంటూ చేసుకొని ఇలాచీ దండ వేసి ఇలా అన్నీ కూడా చేసేదాన్ని. ఇప్పుడు అది మానేశాను. కానీ ఏదేమైనా సరే ఎట్లాగైనా సరే శుక్రవారం రోజు మాత్రం వైభవలక్ష్మి పూజ అయితే చేసుకుంటున్నానండి. షోడశోపచార పూజ ఇంకా కథ చదువుకోవడము అవన్నీ ఏమీ చెయ్యను. పూజ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను. కలశం మాత్రం ప్రతి వారము మారుస్తాను. అంటే వారానికి ఒకసారి కలశం మార్చి ప్రతి శుక్రవారము కూడా పూజ అయితే చేసుకుంటున్నానండి. ఇంకా ఇవాళ కూడా అదే విధంగా అమ్మవారికి షోడశోపచార పూజ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా ఇవాళ మా వారు లంచ్కి ఇంకా మళ్ళీ ఏదైనా వంట చేయాలి, సరే చూసుకొని చేద్దాము అని చెప్పనని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ అయితే ఇచ్చేసాను కదా. తర్వాత మాకేమో కొంచెం ముద్దపప్పు పెట్టేసేసి చారు కంపల్సరీ కావాలి మా వారికి. కొద్దిగా పుదీనా రైస్ ఉంది, నేను తినను కదా ఎలాగూ, ఆయన అయితే తింటా అన్నారు. ఇంకా అందుకు కొద్దిగా పప్పు అదేవిధంగా పుదీనా రైసు ఇంకా పెరుగు అవి ఆయన తినేశారు. నేనేమో కాస్త పప్పు పెరుగు లంచ్ అయితే చేసేద్దాంలే అని అనుకున్నాను. పెసరపప్పు పాయసము నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటానండి. అదేంటంటే మా పిల్లలకి కూడా బాగా ఇష్టం అది. నేను అదే చేశాను. మీకు ఆల్రెడీ నేను అది రెసిపీ షేర్ చేశాను కాబట్టి నేను ఈ వీడియోలో మీకు నేను చూపించట్లేదు. ఇంకా నేనైతే ఆ రోజు ఈ విధంగా పూజ చేసుకొని అమ్మవారికి తీపి పదార్థం కూడా నివేదన చేసుకున్నాను. మన శక్తి కొద్దీ మనకి టైముని బట్టి ఓపికను బట్టి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు అందరూ బిజీ షెడ్యూల్లో అందరూ జాబ్ చేసేవాళ్ళు ఉండొచ్చు, పనులకు వెళ్ళేవాళ్ళు ఇలా అన్నీ ఉంటారు కదండి. ఇంట్లో కూడా హడావిడి చేసుకునేవాళ్ళు చేతనవ్వచ్చు, చేత కాకపోవచ్చు. అయ్యో చేయలేకపోయానే అనే బాధపడకుండా ఉన్నంతలో చక్కగా చేసుకున్నాను అని తృప్తిగా ఉన్నామనుకోండి, అది చాలా సంతోషాన్ని ఇస్తుంది. నేను అదే విధంగా చేసుకుంటూ ఉంటాను, అదే ఫాలో అవుతూ ఉంటాను. ఇది చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఖచ్చితంగా ఇలాగే చేయాలి, ఇలాగే చేసుకోవాలి అని కొంతమంది అంటూ ఉంటారు. అది ఎవరి ఓపికను బట్టి వాళ్ళు చేసుకుంటారండి. నేనైతే ఆ మాటే అంటాను. ఇవాళైతే గాలి బాగా వస్తుంది. నేను మంగళహారతి ఇస్తుంటే అసలు చాలా గాలి వస్తుంది. మొదలుపెట్టిన కాడి నుంచి మంగళహారతి గాలికి ఇదవుతోంది. సరే ఇంకా గాలి వస్తుంది కాబట్టి మనం వచ్చే గాలిని మన 2 చేతులతో ఆపేయలేం కదా. గాలి ఎక్కడికైనా చొరబడిపోతుంది అన్నట్టుగా మన చేతుల్లో ఏమీ లేదు. అది కూడా నేనేమీ పెద్దగా తీసుకోను. కొంతమంది అది కూడా చాలా టెన్షన్ పడిపోయి చాలా తప్పు, అమ్మో ఏదో జరిగిందేమో అని అనుకుంటూ ఉంటారు. అలా ఏమీ లేదండి. ఎందుకంటే ఆ గాలి మన ఒంటికి తగులుతోంది, అక్కడ భగవంతుడికి తగులుతోంది, అలాగే ఆ దీపానికి కూడా తగిలింది, అంతే. పెద్ద తేడా ఏమీ లేదు. మనం కావాలనే దాన్ని ఇది చేసిందైతే కాదు కదా. ఇంకా నేనైతే ప్రశాంతంగా పూజ అయితే పూర్తి చేసేసుకున్నాను. అండ్ అదేవిధంగా నేను శుక్రవారాలు కూడా ఉంది. ఇంకా అది కూడా కథ చదువుకొని అక్షింతలు అయితే వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఉద్యాపనలు ఒకటొకటిగా చేసుకుంటూ వస్తాను. వచ్చినప్పుడు ఖచ్చితంగా మీతో నేను షేర్ చేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసి రామనామం కూడా రాసుకుంటున్నాను. ఇంకా రామనామం రాసేసుకొని నేను ఇవాళకైతే వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. చాలామంది లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి అని అంటున్నారు. షార్ట్ వీడియోస్ కన్నా తప్పకుండా ట్రై చేస్తానండి రోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేయడానికి. ఇంకా రామనామం కూడా చాలామంది మేము కూడా మొదలుపెట్టాము, రాసుకుంటున్నాము అని చెప్పనైతే అన్నారు. అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కట్టుకున్న చీర మీరు నిన్న మొన్న నాకు కామెంట్ చేశారు, మీ డ్రెస్సెస్ కానీ మీ శారీస్ కానీ చాలా బాగుంటాయి భార్గవి అని చెప్పనని. నాకు బాగా నచ్చుతాయి అని చెప్పి ఒకళ్ళైతే కామెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నావన్నీ కూడా జస్ట్ 200, 300 లోపే ఉంటాయండి. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ కూడా మీరు నమ్ముతారో లేదో 120 రూపీస్ మాత్రమే. అది ఇక్కడ చర్లస్తా సెంటర్లో కొంచెం ముందుకెళ్తే కోనేరు సెంటర్కి చర్లస్తా సెంటర్కి మధ్యలో ఒక షాప్ పెట్టాడు. 120 రూపీస్ శారీస్ అని చెప్పనని పెట్టాడు, సిల్క్ శారీస్ అన్నీ అని చెప్పి. అందులో ఒకసారి నేను పెద్దదిన షాపింగ్కి వెళ్ళినప్పుడు ఊరికే జస్ట్ వెళ్ళి చూసాము ఎలా ఉన్నాయా అని, అన్నీ హ్యాంగ్ చేసి ఉంటే అప్పుడు ఈ చీర కనిపించింది. చాలా బాగా అనిపించింది వితౌట్ బ్లౌజ్. నాకు బాగా నచ్చి తెచ్చుకున్నానండి. నా దగ్గర ఉన్న బ్లౌజ్ తోటి ఈ విధంగా పేరప్ చేసుకున్నాను. చాలా కంఫర్ట్గా, చాలా మెత్తగా, చాలా బాగుంటుందండి చీర.
తర్వాత పుదీనా రైస్ కూడా చూసారు కదా, ఏదైనా పెరుగు పచ్చడి, కీరా పెరుగు పచ్చడి కానీ ఉల్లిపాయ పెరుగు పచ్చడి కాంబినేషన్లో చాలా బాగుంటుందండి. సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ, అప్పుడప్పుడు ఈ విధంగా చేసుకొని తినొచ్చు మనం. పుదీనా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.